ప్రైజ్ ద లార్డ్. అందరికీ సహోదరుడైన క్రీస్తు యేసు నామమునకు సర్వఘనత మహిమ ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. మనమందరము క్రీస్తు యేసునకు సహోదరులమై ఉందుముగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట మత్తయి సువర్తమానం 23వ అధ్యాయం 8వ వాక్య భాగం. మీరందరూ సహోదరులు. క్రీస్తునందు అత్యంతమైన ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద సంచరించుచున్నటువంటి ఆ దినములలో ఆయనను వెంబడించుచున్న జనసమూహమును ఉద్దేశించి, ఆయన వెంబడించుచున్న శిష్యులను ఉద్దేశించి ఆయన చెప్పిన మాట మీరందరూ సహోదరులు అని. నిజమే, మనమందరము సహోదరులమై ఉన్నాం. కారణం ఏమిటో తెలుసా? క్రీస్తు యేసు రక్తముతో కడగబడిన మనమందరము క్రీస్తు యేసునకు సహోదరులమై ఉన్నాము. అంత మాత్రమే కాకుండా మనమందరము క్రీస్తు యేసు రక్త సంబంధులము గనక సహోదరులమై ఉన్నాము. క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మన జీవితంలో స్త్రీ పురుష భేదము లేదు గనుక మనమందరము క్రీస్తునకు సహోదరులమై ఉన్నాము. ఆయనకు మనము సహోదరులమై ఉండగా మనము ఆయనను గురించి అన్ని చోట్ల అన్ని వేళలా ఆయన నామమును ప్రకటించే వారిగా కనబడుదుము. మనము ఆయనకు సహోదరులమై ఉన్నాము గనక ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించున్నట్లుగా, ఆయన స్వరూప దర్శనము చేత నడిపించబడినట్లుగా, ఆయనను మనము చూచున్నట్లుగా మనం బ్రతుకుదుము. ఆయన మనకు సహోదరుడుగాను, యజమానుడుగాను, నాయకుడుగాను, తల్లిగాను, తండ్రిగాను, స్నేహితుడుగాను, అన్ని విధములుగా మన జీవితమునకు సరిపోల్చబడిన వ్యక్తిగా క్రీస్తు మనలో కనబడుతూ ఉన్నాడు. క్రీస్తు స్వభావాలు ఆ విధముగా కనబడుచున్నవి. మనము సహోదరులుగా మనము జీవించినప్పుడు సహోదరులు ఎలా ఉండాలో లేఖనములు కూడా సెలవిచ్చుచున్నాయి. మన పితరుడైన అబ్రహాము జీవితాన్ని మనం గమనించినప్పుడు అబ్రహాము కాపరుల మధ్యలో, లోతు కాపరుల మధ్యలో కలహము కడిగినప్పుడు అబ్రహాము తన అన్న కుమారుడు లోతుతో చెప్పిన చక్కని మాట, మనము బంధువులము గనుక మన మధ్యలో కలహము ఉండకూడదు అని. ఇంగ్లీష్లో మనము సహోదరులము అని వ్రాయబడి ఉంటది. మనము సహోదరులము గనక మన మధ్యలో కలహము ఉండకూడదు. ఏ విషయములో కూడా కలహము కలిగిన వారిగా మనం కనపడకూడదు. సహోదరుల మధ్యలో కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, తిరుగుబాటు స్వభావాలు కనపడకూడదు. ఏ విషయములో కూడా అది ఆస్తుల మధ్యలో అయినా లేకపోతే ఇతరతర కార్యక్రమాలైనా మన మధ్యలో కలహములు లేని సహోదరులుగా మనము కనబడేదము. అలాగే యోసేపు జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు యోసేపు జీవితంలో కూడా యూదా చెప్పిన చక్కని మాట, మన సహోదరుడు మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చెయ్యరాదు అని చెప్పాను. సహోదరుడికి ఎప్పటికీ ఎన్నటికీ మనం హాని చేసేవారిగా కనపడకూడదు. బాధించేవారిగా, వేధించేవారిగా, కృంగదీసేవారిగా, ఆటంకపరిచేవారిగా మనము కనిపించకూడదు. ఒకప్పుడు మనం హానికరులుగా కనబడుతున్నాం. ఇప్పుడు ఎవరికి మనం హాని చేయువారిగా కనపడకూడదు. వీలైనంత మట్టుకు సహోదరులకి మేలు చేసేవారిగా కనపడదుము గాని హాని చేసేవారిగా కనపడకూడదు. మన మనస్సులో కూడా ఎవరికి హాని కీడు తలపెట్టేవారిగా కనపడకూడదని లేఖనములు సెలవిచ్చుచున్నాయి. మనము సహోదరులము గనుక సహోదరులు ఇతరులను స్థిరపరిచేవారిగా కనబడాలి. నీ తోటి సహోదరుడు తొట్టిల్లిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, రెండు తలంపుల మధ్య నిలిచి ఉన్నప్పుడు, వాక్యానుసారముగా జీవించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము సహోదరులము గనక మన సహోదరుని గద్దించి బుద్ధి చెప్పి సరిచేసి క్రీస్తులో, క్రీస్తు వాక్యములో, క్రీస్తు అడుగు జాడల్లో వారు స్థిరపరచబడినట్లుగా ప్రార్థించేదము. వారిని క్రీస్తులో స్థిరపరిచి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరిచేదము. మనమందరము సహోదరులము గనక కీర్తనకారుడు పలికినట్లుగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు అని వ్రాయబడింది గనక సహోదరుల మధ్యలో ఐక్యత ఉన్నట్లుగా ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక ఆత్మ, ఒక్క అడుగు జాడల్లో ఒక్క ఆత్మ యందే నడిపించబడు వారిగా మనము కనపడేదము. మనమందరము క్రీస్తు యేసునకు సహోదరులమై ఉన్నాం. క్రీస్తు యేసు ఈ విధముగా మాట్లాడి ఉన్నాడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నాకు సహోదరుడును
నా సహోదరియు నా తల్లియు అనెను కదా. నిశ్చయముగా మనమందరము పరలోకమందున తండ్రి చిత్తము చేయుచున్న వారిగా కనబడి క్రీస్తు యేసునకు సహోదరులమై మన ముందుము నిశ్చయముగా ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఈ లోకములో సహోదరుల అనుభవాలు కలిగి నడిపించబడుతూ మన జ్యేష్ఠ సహోదరుడైన క్రీస్తు యేసునకు మహిమ కలుగునట్లుగా బ్రతికెదము. ప్రార్థన. జీవాధిపతి అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మీరు మాకు సహోదరుడై ఉన్నందుకు మిమ్మల్ని స్తుతించుచున్నామయ్యా. మేము మీకు సహోదరులుగా ఉన్నట్లుగా తండ్రి చిత్తము మేము చెయ్యుచు మీ అడుగుజాలు నడిపించబడినట్లుగా కృప దయచేయండి. మీరు మాకు సహోదరుడిగా ఉండగా సహోదరుడైన మిమ్మల్ని గురించి ప్రతి చోట్ల ప్రకటించేవారిగా మిమ్మల్ని చూచేవారిగా బ్రతుకున్నట్లుగా కృప దయచేయండి. మేమందరము సహోదరులమై ఉండగా మా మధ్యలో కలహములు లేకున్నట్లుగా, ఎవనికి హాని చెయ్యని వారిగా, అలాగే ఒకరినొకరు స్థిరపరచుకునే వారిగా, ఐక్యత కలిగిన వారిగా మేమందరము జీవించున్నట్లుగా మీ కృపను సమృద్ధిగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. సహోదరులు ఏ విధముగా మేము జీవించాలో అట్టి అనుభవాల మధ్యలో మీరు ఆకడ పర్యంతం జీవించున్నట్లుగా కృపను సమృద్ధిగా కుమ్మరించమని, మీరు ఆకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ క్రీస్తు యేసునకు సహోదరులై సహోదరులై ఉందురు గాక. గాడ్ బ్లెస్ యు.